హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ కేఎఫ్సి చికెన్. ఈ రెసిపీని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ఈ రెసిపీ కోసం 1 కేజీ చికెన్ని తీసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కలుపుకొని 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసి కలుపుకొని 4 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత 2 కప్పుల మైదా తీసుకొని 1/2 కప్పు కార్న్ఫ్లోర్ కూడా తీసుకొని టేస్ట్కు సరిపడా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 6-7 స్పూన్లు పిండిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో 1 ఎగ్గు, కొంచెం వాటర్ని వేసి ఈ విధంగా వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ని తీసుకొని పిండిలో 1 కోటింగ్ వేసి ఎగ్లో ముంచి మరలా సెకండ్ కోటింగ్ చూపించిన విధంగా వేసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇలాగే పిండి కోటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని వేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇలా సింపుల్గా చేసుకొని కేఎఫ్సి చికెన్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.